నమస్తే. పులివెందులో వైసీపీ గ్రాఫ్ తగ్గిపోయిందన్నట్లు రోజా గారు ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం. సిఎస్ రావు గారిది వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఎస్, రోజా గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఇప్పుడు రోజా గారు మాట్లాడిన దాని ప్రకారం మనం విశ్లేషించుకుందాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయిందా పడిపోలేదా అనేది ఫైనల్గా ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నికలు జరిగిన తర్వాత ఆవిడ చెప్పిన దాని ప్రకారం అసలు తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది అక్కడ అనేది ఆవిడకి అర్థం కావట్లేదంట, ఎలా గెలవగలిగింది అని. ఎందుకనంటే టీడీపీకి 88% ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్తున్నారు ఆవిడ ఎక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. దీని మీదనే కరెక్ట్గా అనుమానం వ్యక్తం చేస్తున్నాను అని చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 62% ఓట్ బ్యాంక్ వచ్చింది పులివెందుల్లో. ఇప్పుడు 8% రావడం ఏంటి అనేది ఆశ్చర్యపోతున్నారు ఆవిడ. 62% డిజాస్టర్ ఏది 2024 అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు. ఓకే, అది అత్యంత డిజాస్టర్ అని ఆవిడ భావించటంలోనే ఆవిడ లెక్క తప్పింది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్టర్ అని చెప్పి ఆవిడ అంటున్నారు 2024లో. కాదు, డిజాస్టర్ కాదు. ఎందుకంటే ఆయన మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు ఎక్కువ మంది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో ఆ తరహాలో చేస్తారని చెప్పి నమ్మినటువంటి వాళ్ళు 190 మంది ఉంటారు. ఆయన లెగసీ నుంచి ఈయన పాలిటిక్స్ వచ్చింది కాబట్టి ఆయనలాగా ఈయన కూడా పరిపాలిస్తారు అని చెప్పి అనుకున్నారు. ప్రాంతాలకి, కులాలకి, మతాలకి స్థానం లేకుండా చెప్పడానికి అది చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. కులం లేదు, ప్రాంతం లేదు అని చెప్పి. కానీ 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసిన తర్వాత ఆయన ప్రజలు గమనించారు. ఈయన ప్రాంతీయ విభేదాలు సృష్టించారు. అక్కడ 3 ప్రాంతాలు 3 రాజధానులని. అలాగే ఒక సామాజిక వర్గం మీద ఆయన ఉక్రోషం వెళ్ళగెక్కారు అనేక సందర్భాల్లో. చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని చెప్పి ఆల్రెడీ ఆయన అప్పట్లో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఆయన ఇరుచుకుపడ్డారు. చాలా సందర్భాల్లో ఆయన ఉక్రోషాన్ని వెళ్ళగెక్కారు. అమరావతి రాజధాని మీద కూడా ఉక్రోషాన్ని వెళ్ళగెక్కారు. అది కమ్మరాజ్యం అని, అది అమరావతి కాదు కమ్మరావతి అని, రకరకాలుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కమ్మాస్ అని, ఈ రకరకాలుగా ఆయన తన ఉక్రోషాన్ని వెళ్ళగెక్కారు. పైగా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్పింది ఏంది, మీరు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, అప్పుడే మీకు పదవులు ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పారు. ఓకే. సో ఆయన ఒక ప్రాంతాలని, కులాల్ని, మతాల్ని ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం లాగా ఆయన చేశారు అనేది 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలన చేసిన తర్వాత ఎక్కువ మంది భావించారు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఆయన ఓడించారు. కాకపోతే మతం, కులం, ప్రాంతం ఈ 3 ఆయనకి కలిసి వచ్చి 39% ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి 2019 నుంచి 2024 వరకు మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అనేటువంటి ఒక భావంతో కొంతమంది ఆయన వెంట నిలబడ్డారు. అయితే అది వాపు కాదు బల్బు, అది బల్బు కాదు వాపు అని అంటారు. అది కాబట్టి 2024 ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్ బ్యాంక్ అసలైనటువంటి ఓట్ బ్యాంక్ కాదు, ఆయనకు అంత ఓట్ బ్యాంక్ లేదు అనేది చాలామంది చెబుతుంటారు. కారణం ఏంటంటే లెగసీ అనేది అతనికి లేదు, వైఎస్ఆర్ లెగసీ లేదు. వైఎస్ఆర్ పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడా ఉంది. వైఎస్ఆర్ కార్యకర్తల పట్ల వ్యవహరించే తీరు, ఈయన వ్యవహరించే తీరు వేరేగా ఉంది. నాయకుల పట్ల ఆయన వ్యవహరించే తీరు, ఈయన వ్యవహరించే తీరు వేరేగా ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్లో వ్యవహరించే తీరు, ఈయన అడ్మినిస్ట్రేషన్లో వ్యవహరించే తీరు వేరేగా ఉంది. ఇలా అన్నిటిలో రాజశేఖర రెడ్డి గారిని ఈయన్ని కంపారిజన్ చేసి చూసుకున్నారు, అయిపోయింది. సో
జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అప్పుడు 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారి మేరకు నెట్టారు. నెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి ప్రచారం చేశారు. దాన్ని ప్రజలు నమ్మారు కొంతమంది. సో అప్పుడు కలిసి వచ్చింది ఓట్ బ్యాంకు. ఇది 2019 ఎన్నికల్లో. సరే, అయితే ఇప్పుడు నిజంగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గిపోయింది అంటారా? షర్మిల గారి చెప్తున్న దాని ప్రకారం లేదా రోజా గారు చెప్తున్న దాని ప్రకారం ఆయన గ్రాఫు అత్యంత దారుణంగా పడిపోయింది అని చెప్తున్నారు వాళ్ళు. మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నారు. దానికి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికని చెప్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి అనేది అది ఓడిపోలేదు మేము అనేది ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. చరిత్రలో ఎప్పుడు ఓడిపోలేదు పులివెందుల్లో, ఈసారి ఓడిపోయారంటే అధికార దుర్వినియోగం చేశారని చెప్తున్నారు. కానీ ఎంత అధికార దుర్వినియోగం చేసినప్పటికీ 8% ఓట్ బ్యాంక్ వచ్చేది. 8% అంటే అసలు ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. బీటెక్ రవి ఆయన గురించి ఏదో అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతను కూడా కాదు, వాడెవడో బీటెక్ రవి ఉన్నాడంట అని చెప్పి నేను మొన్న ఆయన మాట్లాడటం జరిగింది. అసలు మాజీ సీఎం అని మర్చిపోతున్నారేమో ఆ విధంగా మాట్లాడటం. ఇప్పుడు ఆయన మీద పోటీ చేసి ఓడిపోయాడు ఆయన క్యాండిడేట్, ఓడిపోయిన క్యాండిడేట్ కడపలో, అదే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నటువంటి క్యాండిడేట్. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. ఆయన సతీమణి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు లతారెడ్డి గారు. ఆవిడ మెజార్టీ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓట్లు ఎన్ని? 6-0-11 వచ్చేటట్టు వచ్చినాయి. ఇది 11 మొత్తం కూడితే 11 వచ్చేటట్టు వచ్చింది. అది కూడా ఒక ట్రోల్ చేశారు. సో కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే 8% వచ్చింది. లాస్ట్ టైం నాకు 62% వస్తే 2024లో ఇప్పుడు ఎలా వస్తుందని అంటారు ఎవరు? రోజా గారు 8% అన్నా వచ్చేది అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. అప్పటి వరకు ఆయన ఏదో చేస్తారని చెప్పి అనుకున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తారనే ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు వాళ్ళందరూ జారిపోయి ఉంటారు కదా ఇప్పుడు. ప్లస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు, సూపర్ 6లు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మారినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు తటస్థులు ఇప్పుడు కూడా ఉంటారు. ఇంకొకటి, అక్కడ ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగల. ఎలక్షన్ అనేది జరగకపోతే జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవం 30 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం అవుతుంది. అసలు ఏ పార్టీ బలం ఎంత అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు రోజా గారు ఏమంటారు, అక్కడ కేవలం 20%, 24% వచ్చింది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్లో. సో 24% వచ్చిన ఓట్ బ్యాంక్ ఒకేసారి 88% వెళ్ళిద్ది అని అంటారు ఆవిడ. 80% ఎలా వెళ్తుంది అని అంటారు. ఓటర్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు కదా. ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు తోటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఎవరన్నా అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా? మరి రోజా గారు అనుకున్నారా? లేదు కదా. మరి ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అక్కడికి వెళ్ళి తన నాన్నని చంపినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఇప్పుడు అది గుండెపోటు కాదు, గొడ్డల పోటు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పైగా వివేకానంద రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వివేకానంద రెడ్డి గారు ప్రతి ఇంట్లో, మరి ప్రతి ఇంట్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయితే వివేకానంద రెడ్డి గారు, ఆయన ఎఫెక్ట్ కూడా ఉంటుందిగా. అవును సార్. మొన్న ఓటర్స్ కొంతమంది మాట్లాడుతుంటే ఆ ఎలక్షన్ రోజు విన్నాను. తర్వాత కొంతమంది ఓటింగ్ సమయంలో స్లిప్లు వేశారు, స్లిప్లు కూడా రాశారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో దోషుల్ని శిక్షించాలి అని చెప్పి అట రాశారు కదా, స్వేచ్ఛగా ఓటేసాము అని చెప్పి. సో అలా ఓటింగ్ సరళి జరిగినప్పుడు ప్లస్ స్వతంత్రులకి 0, 1, 2, 3, 4 ఓట్లు ఎట్ట వస్తాయని చెప్పి రోజా గారు సందేహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు అక్కడ 11 మంది పోటీ చేశారు. 11 మంది ఉన్నారు బరిలో. 13 మంది నామినేషన్ వేశారు, 11 మంది బరిలో ఉన్నారు. ఈ 11 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ, మిగతా వాళ్ళు పోటీ లేదు. 0 ఎట్ట వస్తాయి అని అంటారు. మరి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటరే పోయి ఓటేయలేదు కదా. ఆవిడేమంటారు, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోటీ చేసినటువంటి ఇంట్లో వాళ్ళు ఆ పోటీ చేసిన అతనైనా వేసుకోవచ్చు కదా ఓట్లు అని అంటారు ఆవిడ. అతను వేసుకోవచ్చు,
పక్కన వాళ్ళకి ఇచ్చు, ఎస్ అది వాళ్ళ ఇష్టం కదా. అది ఎలా వేస్తారని నేను చెప్పి అడుగుతారు రోజా గారు. ఇప్పుడు రోజా గారి ఇంట్లో ఉన్నారు కొంతమంది, రోజా గారి ఇంట్లో వాళ్ళు రోజా గారికి అందరూ వేస్తారని నమ్మకం ఉంది ఆవిడకి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సర్వెంట్లు ఉంటారు అనుకో, ఆవిడేమనుకుంటారు, నా సర్వెంట్లు కాబట్టి నాకు ఓటు వేస్తారు అనుకుంటారు. సర్వెంట్లు ఓటు వేస్తారని చెప్పి 100% మనం చెప్పగలమా? చెప్పలేం కదా. ఎస్ ఒక ఇంట్లో భార్యాభర్తలే పోటీ చేసుకుంటున్నటువంటి రోజులు ఇవి, అన్నదమ్ములు పోటీ చేసుకుంటున్నటువంటి రోజులు, భార్యాభర్తలు పోటీ చేసుకున్నటువంటి రోజులు చూసాం కదా మనం. ఎస్ మరి అలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళకి సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఏరా, ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది, ఈ ఎన్నికలు నమ్మడానికి లేదు అని అంటారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషను ఎన్నికలు పెట్టి గెలిచిన వాళ్ళని గెలిచారని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజా తీర్పుని శిరసావహిస్తున్నాం అని చెప్పి చెప్పాలి. ఎస్ అలా కాకుండా దాంట్లో రంధ్రాన్వేషణ చేసి మాకు ఇదంతా రిగ్గింగ్ అని, లేదంటే ఇది మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారని అయితే చెప్పారు. మరి కుప్పంలో చేసింది ఏంది? 2019 నుంచి 2024 మధ్యలో వచ్చినటువంటి ఎలక్షన్లో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ రోజున జెడ్పీటీసీని ఓడించారు. ఎలా ఓడించగలిగారు అని షర్మిల గారు అడుగుతున్నారు, మనం కాదు. సో కాబట్టి ఎవరిదైనా సరే తన దాకా వస్తేనే పెయిన్ తెలుస్తుంది. ఇప్పుడు 8% ఓట్లు వచ్చినాయి పులివెందులు, అంతేనా జగన్మోహన్ రెడ్డి గారి బలం అని అంటే ఆవిడే ఇప్పుడు 62% ఉన్నటువంటి పులివెందులు 62% 2024 వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ 8% పడిపోయిందంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఆవిడే రేకెత్తించారు ఇప్పుడు రోజా గారు ఈ లాజిక్ తీసి. ఆవిడేమో లెక్క ఇలా వేస్తే ప్రజలు ఏదో అనుకుంటారులే, ఈ గెలుపు కాదు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫే ఆ పులివెందుల్లో పడిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి 39% ఓట్ బ్యాంకులో ఎంత పోయి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రేషియోలో చూసుకుంటే అనేది కూడా లెక్కేసుకుంటారు ఇప్పుడు. రివర్స్ కొట్టింది పాపం. సో అంతే, ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే 62 నుంచి 8% పడిపోయిందంటే ఆల్మోస్ట్ ఎంత పడిపోయింది? 68 నుంచి 62 నుంచి 8 అంటే 8% అంటే ఆల్మోస్ట్ 2 తీసేస్తే దాదాపు 50% 54% పైగా పడిపోయింది, 56% దాకా పడిపోయింది. అవును సార్. అసలు వచ్చిందే వాళ్ళకి 39%. 39%లో మొత్తం ఆ లెక్కన అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 1% 2% ఉంటుంది అనేది ఆవిడ చెప్పే లెక్క. సో కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక లాజిక్ ఉంటుంది, ప్రతి ఎన్నికకి ఇంకో లాజిక్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి జనరల్ ఎలక్షన్లో వచ్చిన ఓటు బ్యాంక్కి సంబంధం పెట్టకూడదు. ఇప్పుడు సపోజ్ మనం జనరల్ ఎలక్షన్లో ఇక్కడ 38 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు కేసీఆర్ గారు. మరి ఆ ఓట్ బ్యాంకు 38% ఏమో వచ్చింది. మరి తీరా అసెంబ్లీ 4 నెలల్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు వచ్చి 18% వచ్చింది, 20% తగ్గిపోయింది. మరి దానికి ఏమంటాం? సో కాబట్టి ఆ లాజిక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఆయన గ్రాఫ్ను తగ్గించేదిలాగా కనిపిస్తుంది రోజా గారు చెప్పినటువంటి లాజిక్. ఓకే సార్.